శ్రీగురుభ్యో నమ. హరి ఓం. పరాభావనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం ఏమన్నా వీరి యొక్క జాతక ప్రభావం వల్ల మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయంలో ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 6గా ఉన్నాయి. వీరు ఎన్ని విందు వినోదాల్లో పాల్గొన్నా ఎవరికి నచ్చరు. నీ యొక్క వస్త్రధారణ అనేటువంటిది ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. పైగా ఏ ఫంక్షన్కి మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇంకాస్త ఇబ్బంది పడే అవకాశాలే తప్ప ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఎక్కడా కూడా గోచరించట్లేదు. వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, వాటిని 2 నెలల్లోనో 3 నెలల్లోనో మూసివేసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. అది మీ యొక్క తప్పిదం కాదు, వ్యాపారం జరగట్లేదని కానీ లేకపోతే ఇంకాస్త ధనం వస్తుందో అనే ఆశపడి ఆ బిజినెస్లు మీరు వేరే వాళ్ళ బ్రాంచెస్ కింద అమ్మేయడం జరుగుతుంది. ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు చవిచూస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది, చదువులో ఆలోచన శక్తి తగ్గుతుంది. మీ క్రీడా రంగాల్లో కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం అక్కడ కనిపించట్లేదు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మొదటి అంకం కంటే 2వ అంకంలో సినీ పరిశ్రమ వారికి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై తర్వాత నుంచి వెచ్చించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ వృశ్చిక రాశి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో రాదు, ద్వితీయాంకంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది, కీచులాట్లు పెరుగుతాయి, గృహాన్ని మార్చేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. పైగా నిరుద్యోగుల విషయానికి వస్తే ప్రథమాంకంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ద్వితీయాంకంలో ఉద్యోగ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులను చెయ్యొద్దు. ప్రమోషన్లు అనేటువంటి ద్వితీయాంకంలో వస్తాయి తప్ప ప్రథమాంకంలో రావు. ఆడవారి విషయానికి వస్తే సమాజంలోనూ సంఘంలోనూ మీకంటూ ఒక గౌరవం పెరుగుతుంది. విలువైన ఆభరణాలు దొంగల పాలయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. విందు వినోదాల్లో మీరు పాల్గొంటాం, ఆ పాల్గొన్నప్పుడు అసంతృప్తి అనేటువంటిది ఏర్పడతాం. ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంటుందో ముగింపు అంత చికాకుగా ఉంటుంది. వీళ్ళకి ఏదో చేశాంలే అన్నట్టుగా ఉంటారు తప్ప ఆ యొక్క సక్సెస్ను కూడా అనుభవించలేరు. ఎక్కడో ఏదో లోటు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి సంవత్సరం అంతా కూడాను దుర్గి ఆరాధన చేయడం కానీ లేదా విజయవాడ దుర్గాదేవి దర్శనాన్ని వీలున్నంత వరకు చేసుకోవడం కానీ, గ్రహణాల సమయంలో కానీ అమావాస్య సమయంలో పౌర్ణమి సమయంలో దుర్గాదేవి యొక్క సన్నిధానంలో ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గొంతు మెడకు సంబంధించినవి కానీ వెన్నునాడులు లాగడం కానీ జరుగుతూ ఉంటాయి. 99% ప్రమాదాల్లో వెన్నుముకకి దెబ్బ తగిలేటువంటి అవకాశమే గోచరిస్తోంది. కావున వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అది కూడాను ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో ద్వితీయాంకంలో మాత్రం స్థిరాస్తులు కొనండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశిలో వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి అక్టోబర్ తర్వాతే కొత్త స్నేహితుల వల్ల మీ యొక్క స్థితిని మారుస్తారు. పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అనేటువంటి ద్వితీయాంకంలోనే అవుతాయి. ప్రథమాంకంలో అంతా కూడా ఇబ్బంది లేకుండా స్వభావుగా సాగుతుంది. ద్వితీయాంకంలో ఈ యొక్క అక్రమ సంబంధం ఏదైతే ఉందో అది పునరుద్ధరీకరణ అయ్యి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు
చవి చూసి ఈ సంవత్సరమన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి, మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచారరీత్యా గోచారరీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరంతో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైములో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొక్కసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ,
కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం.